అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 4 అక్షరాల్లో పేరుంటే మంచిదా కాదా? సో 4 అక్షరాల పేరు 100 మంది ఉంటే ఒక్కరు బాగుంటారు. 99 మందికి కష్టాలే. 4 అంటే రాహు తలకు సంబంధించి. సో రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ రాహు ఎఫెక్ట్ వల్ల చీకట్లోకి ఉండాలి. సో నాని సినిమా బాగా ఆడలేదు. బాలు సినిమా డబ్బులు రాలేదు. జాక్ సినిమా మొన్న పెద్ద ఫ్లాప్, సిద్ధు జొన్నలగడ్డకి. ఈ ఫ్లాప్ అవుతుందని రిలీజ్ కాక 3 రోజుల ముందే చెప్పాను. సో 4 అక్షరాల పేర్లు ఉంటే, పెద్ద పేర్లు ఉంటాయి, కట్ అవుతాయి. యువరాజ్ సింగ్ బాగుంటే యువికి 30 ఏళ్లకే క్యాన్సర్. రామలింగరాజు బాగుంటే రాజు అన్నాక గత 8 ఏళ్ళగా జైల్లోనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి బాగుంటే గాలి అన్నాక జైలుకి వెళ్ళి వచ్చారు, మళ్ళా కూడా వెళ్తారు. సో 4 అక్షరాల పేర్లన్నీ కూడా చాలా ప్రమాదకరం. మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు, కని జైలుకి వెళ్ళింది, సూరి గాట్ కిల్డ్. పటాల రవీంద్ర బాగుంటే రవి గాట్ కిల్డ్. సో 4 అక్షరాల పేర్లు వాడుతుంటే ప్రమాదం. లైక్ రాజు కావచ్చు, రాణి కావచ్చు, గిరి కావచ్చు, సిరి కావచ్చు. మీ పేరులో 4 అక్షరాలు ఉంటే దేవుడు ఇంత సుఖం ఇస్తే మీరు ఇంత తీసుకున్నట్టు, ఇంత ఆరోగ్యం ఇస్తే ఇంత తీసుకున్నట్టు, ఇంత ఆయుష్ ఇస్తే ఇంత తీసుకున్నట్టు. సో 4 అంటే కష్టాలు. అందుకే మన దేవుళ్ళందరూ 5, దుర్గా 5, అల్లా 5, జీసస్ 5, అయ్యప్ప వేసుకుంటే స్వామి 5, మాల 41 days 5, రోజుకి 5 సార్లు నమాజ్. 4లో ఉంటే దైవశక్తి ఎలా వస్తుంది? సో పంచభూతాలు దీవించాలి అంటే మన పేరులో మినిమం 5 letters ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో చక్కటి నంబర్ పెట్టుకుంటే ఘన విజయాలు. నా సబ్జెక్ట్ అంతా ఏం లేదు, సింపుల్ అండి. మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుకలో నుంచి శక్తి బయట తీయాలంటే పేరు బాగుండాలి. ఇక్కడ పేరే మంత్రం ఈజ్వల్ టు దైవ బలం. సో మీ పేర్లు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను.